ఇట్లా మరి నేను నీళ్ళలో విత్తిందని నాకెందుకు స్థానం ఉంటాను. ఇప్పుడు కుడి చేత కొట్టుకుంటున్నా కొట్టుకో సరుసుకో. ఎట్లా అన్నావు? ఓయ్యా నేను నీళ్ళలో పుట్టిన దాన్ని నాకెందుకు స్థానం ఉంటుంది. అప్పుడు సుధా నీళ్ళలో విత్తిందట. అప్పుడు సుధా నీళ్ళలో పుట్టిందట. నీళ్ళలో పుట్టింది అమ్మా. సదానురాగమే తాను వచ్చినట్టయితే అప్పుడు నీ ప్రేమ తీరుతాను. అది కావాల్సింది. అంత దూరం నడదా తెలుసుకున్నావా? అయితే నేను ముసల్దాన్ని అంత దూరం నేను నడలేను శంకర అంటాండి. అంత దూరం నడకపోతే నేను ఇప్పుడు సుడిగాలు పుట్టిస్తాను. ఆ సుడిగాలతో పోయి అక్కడ తానం చేసిరావమ్మా. అమ్మ ఆయనే సుల్లి కడుపు పుట్టిస్తాడు. అల్ల చేరుకుని పో సుడిగాలు బాబు. సుడిగాడుపు నేను రావాలి. నేను వస్తే నువ్వు నన్ను ఏమైనా చేస్తే మరి వస్తాను. మరి నేను వస్తే నాకేమో లాభం వస్తాను. దూరం వచ్చావు మన ఇద్దరు ఉన్నావు. ఇంకా దగ్గర రావాలి. అబ్బో నువ్వేమైనా చేస్తే అంతేనా? వచ్చినా బాబు మళ్ళా బిజుగైంది, మళ్ళా గట్టిగా అయింది. మర్మమా? మర్మం అంటే అమ్మ ఎన్ని కిలోలు ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, ఏ రుచిలో ఉంటుంది, ఏ చిక్కలలో ఉంటుంది, నువ్వు అనుకున్న రీతిలో ఉంటుంది. మర్మం అంటే పరమేశ్వరుడు ఆడవాళ్ళ దగ్గర ఉన్న మర్మం తీసుకుంటే ఈనాడు నా ఆడవాళ్ళతో మగవారిని సాగుతుంది ఎరగేవారు ఆ మర్మం ఉంటే మగవారిని జయించగలుగుతుంది. ఔదుంబాన్ని చూసుకోవాలి చేతులు నాయకులు మధ్య భావించే పక్షాన్ని అనగా ఔదుంబరాన్ని చూసుకోవాలి. అంటే లేని చెట్టు పువ్వు అది కిందకి కాదు పండుగ మాట. కానీ అప్పరాత్రుల భద్రం అంటే ఒక భగవంతుడు పూజ వెళ్ళిపోతారో దేవుడు